ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 2 తెలుగు మాసాల కలయికగా మనకు ఆగస్టు మాసం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలో మనకు శ్రావణ మాసము, ఆషాఢ మాసము 2 తెలుగు మాసాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆషాఢ మాసం సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఉగ్రదేవతార్చన చేయడం, కొన్ని ప్రాంతాల సాంప్రదాయాలను అనుసరించి పొంగళ్ళు పెట్టడం, బోనాలు పెట్టుకోవడం, గ్రామదేవత అర్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకోవడం, లేకపోతే బగలాముఖి పూజ, జ్వాలాముఖి పూజ లాంటి కార్యక్రమాలు, పూజలు నిర్వర్తిస్తూ ఉంటాం. అలాగే మనకు ఆగస్టు మాసంలో అమావాస్య తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన ప్రారంభమవుతుంది. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు నిర్వర్తించుకుంటూ ఉంటాం. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజ నిర్వర్తిస్తాం. అలాగే శ్రావణ మాసం అంతా కూడా పవిత్రంగా భావిస్తాం. శ్రావణ పౌర్ణమి రోజు కూడా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ ఆషాఢ శ్రావణ మాసాలు ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలోనే రావడం వల్ల ఈ మాసమంతా కూడా ప్రజలందరూ కూడా భక్తి తత్పరతను కలిగి అనేక పూజలు, వ్రతాలు నిర్వర్తించుకుంటూ నిరంతరం భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ పవిత్ర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, గ్రహాల యొక్క సంచారాన్ని, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు నెల 17 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. 17 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలోనే సంచరించేటువంటి పరిస్థితి ఈ మాసమంతా మనకు కనిపిస్తుంది. కనుక ఈ ఆగస్టు మాసంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని భగవంతుని యొక్క ధ్యానాన్ని చేస్తూ ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, ఆ ఫలితాలకు చెప్పినటువంటి పరిహారాలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారని భావిస్తూ, సహజంగా మనకు ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకు ఈ 12 మాసాల్లో మనకు 8వ మాసం అనేటువంటి ఆగస్టు మాసంలో కొన్ని ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు ఇబ్బందులు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇటువంటి వ్యవసాయదారులు కష్టపడేటువంటి ఈ మాసంలో భక్తి కారణం చేత అమ్మవార్ల పూజలు నిర్వర్తించుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవార్లకు, గ్రామ దేవతలకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇలా భగవంతుని ధ్యానంతో నిరంతరం కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకునేటువంటి ఈ పవిత్రమైన ఆగస్టు మాసంలో మనకు ఆషాఢ మాసం వచ్చింది. ఉగ్రదేవత అర్చన కార్యక్రమాలు మనం పూర్తి చేస్తాం. అలాగే ఆగస్టు మాసం మనకు సగం తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన, లక్ష్మీ పూజలను, విష్ణు సహస్రనామ స్తోత్రాలతో పాటు విష్ణుదేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించేటువంటి కార్యక్రమాలు కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మంగళవారాలకి, శుక్రవారాలకి విశేషమైనటువంటి విశిష్టతను సంతరించుకునేటువంటి వారాలు కనుక ఆ సందర్భాల్లో మనం వ్రతాలు, పూజలు కూడా నిర్వర్తించుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 50 నుంచి 50% సుఫలితాలకు అవకాశం ఉంది. అలాగే ఈ ఆగస్టు మాసంలో మిగతా 4 గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న ఇబ్బందుల్ని, ఆటంకాలని, సమస్యల్ని అందించే వాతావరణం కనిపిస్తుంది. ఆగస్టు మాసం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి జన్మరాశ్యాధిపతి అనగా అష్టమాధిపతి, మేషరాశికి అధిపతి, వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజగ్రహము, ఈ కుజ భగవానుడు ఈ ఆగస్టు నెలంతా కూడా తృతీయ భావమైనటువంటి మిథున రాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడు. తృతీయ భావం సహకారాన్ని అందిస్తుంది. చిన్నవారి యొక్క సహకారాన్ని బాగా అందిస్తుంది. అన్ని రకాల సహకారాన్ని అందించేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ రకంగా కుజుడు తృతీయ భావంలో సంచరించడం వల్ల మేషరాశి వారికి జన సహకారం బాగుంటుంది. తనకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. వాహన సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. భూ సంబంధమైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఉత్సాహంగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని
దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శించేటువంటి వాతావరణం కూడా కలిసి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి మేషరాశి వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ధైర్య సాహసాలకు కానీ, క్రీడల రంగాల్లో పనిచేసే వారికి కానీ ఈ మేషరాశి వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి కూడా ఈ ఆగస్టు మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది వృషభ రాశి వారికి ఈ 2026 ఆగస్టు మాసం. ఈ ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 వరకు తృతీయ భావమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. అధికారుల సహకారం బాగుంటుంది, తండ్రి సహకారం బాగుంటుంది. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుకునే వాతావరణం వృషభ రాశి వారికి సూర్య భగవానుడు ఇటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక జన్మరాశ్యాధిపతి, షష్ఠాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో కన్యా రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ ఆగస్టు నెలలో లాభభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పని తాలూకు సంతృప్తిని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు, అవకాశాలు, ఆదాయాన్ని అందుకుంటారు. దశమములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. త్రికరణ శుద్ధిగా అనగా మనస, వాచ, కర్మన కష్టపడి పనిచేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. విదేశీ వ్యాపారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. 2026 ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు, శుక్రుడు, శని, రాహువు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాయి. 2026 ఆగస్టు మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి 2026 ఆగస్టు మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకునే వాతావరణం ఉంది. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ పేరు ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది. 60 నుంచి 60% సుఫలితాలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది మిథున రాశి వారు ఈ ఆగస్టు మాసంలో. 2026 ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 నుంచి తృతీయ భావమైనటువంటి సింహరాశిలోనికి ప్రవేశించి ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఈ కారణం చేత అధికారుల సహకారం బాగుంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలు చక్కదిద్దుకోగలుగుతారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధ గ్రహము ఈ ఆగస్టు మాసం అంతా కూడా ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయంలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి సందర్భంగా కర్కాటక రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో అనుకూల గ్రహాలను కన్నా పరిశీలిస్తే తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధ గ్రహము ఈ నెలంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. జన సహకారం బాగుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కానీ, ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ఆర్థిక విషయాలంతా కూడా మీకు ఈ మాసంలో అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు
ఈ నెలంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు కనుక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కొంతమంది అధికారుల సహకారం మీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ పనికి, మీ పనితనానికి, నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. ఇంటా బయట కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. ఈ రకంగా స్త్రీజన సహకారం పుష్కలంగా ఉండడం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఇంట బయట పూర్తి చేసుకోగలుగుతారు. మరి 2026 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు అనుకూలంగా సంచరించడం వల్ల 40% శుభఫలితాలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలిస్తే 2026 ఆగస్టు మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెలంతా కూడా జన్మరాశిలో అనగా ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలోను, ఆ తర్వాత 16 తర్వాత అనగా ఆగస్టు 17 నుంచి ద్వితీయ భావమైనటువంటి సింహరాశిలో కాస్త వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో రవి సంచారం సందర్భంలో అనగా ఆగస్టు 16 వరకు మీకు స్థానచలనం కానీ, నూతన ఉద్యోగం కానీ, బదిలీలు కానీ ఏర్పడడానికి అవకాశం ఉంది. కుటుంబంలో మార్పు కానీ లేకపోతే ప్రయాణం కానీ చేయాల్సిన వాతావరణం కనిపిస్తుంది. మరి ఆగస్టు 16 తర్వాత సూర్యుడు ద్వితీయ భావంలోనికి ప్రవేశిస్తున్నాడు సింహరాశిలోనికి. ఈ సమయంలో మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా అధికారులతో ఇటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అనగా అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలాగే తండ్రితో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే సమాజంలో పేరున్నటువంటి వ్యక్తులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, ప్రభుత్వ ఉద్యోగులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఆగస్టు మాసం కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది. 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ 20 నుంచి 20% శుభఫలితాలు అందిస్తున్నాయి. ఆగస్టు మాసంలో మౌనం వహిస్తూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేసి ఎవరితోనూ అనవసరంగా వాదోపవాదాలకు దిగకుండా ప్రశాంత వాతావరణాన్ని అవలంబిస్తూ పని యందే మనస్సును లగ్నం చేయడం వల్ల సింహరాశి వారు కొంతవరకు ఈ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో సింహరాశి వారికి కాలం వ్యతిరేకంగా పయనిస్తోంది. భగవంతుని నమ్ముకోండి, మౌనం వహించండి, రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. 2026 ఆగస్టు మాసంలో ఈ సింహరాశి వారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహం ఈ సింహరాశి వారికి ఈ ఆగస్టు నెలంతా కూడా లాభంలోనే మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 11వ భావంలో కుజుడు సంచరించడం వల్ల కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. కుటుంబపరమైనటువంటి స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వాహనాల అమ్మకం వల్ల కానీ, కొనుగోలు వల్ల కానీ, భూముల అమ్మకం వల్ల కానీ, కొనుగోలు వల్ల కానీ మంచి లాభాలు అందుకుంటారు. ఇక 2026 ఆగస్టు మాసంలో ఈ సింహరాశి వారికి తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో సింహరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. స్త్రీజన సహకారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుజగ్రహము, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ 20 నుంచి 25% శుభఫలితాలను మీకు అందిస్తున్నాయి. 2026 ఆగస్టు మాసంలో సింహరాశి వారికి 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 70 నుంచి 70% వ్యతిరేక ఫలితాలకు అవకాశం ఉంది. సింహరాశికి రాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెలంతా కూడా వ్యయములో అనగా ఆగస్టు నెల 16 వరకు కర్కాటక రాశిలో వ్యయములో సంచరిస్తాడు. ఆ తర్వాత అనగా ఆగస్టు నెల 16 తర్వాత ఆయన జన్మరాశిలో సింహరాశిలో సంచారం కొనసాగుతుంది. వ్యయములో కర్కాటక రాశిలో రవి సంచార సందర్భంలో అధికారులతో మనస్పర్ధలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి, రాజకీయ నాయకులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఉద్యోగం చేసే వారికి అధికారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. తండ్రితో అభిప్రాయ భేదాలు వస్తాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఇక ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వ్యయములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల నుంచి నష్టాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపార నష్టం కనిపిస్తుంది. బ్యాంకు లావాదేవీలు కూడా ఇబ్బందికరంగా మారుతాయి. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వ్యయములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల
ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి, ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో వ్యతిరేకతలు వస్తాయి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. సప్తమాధిపతి శని ఈ నెలంతా అష్టమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి, పనివారి సహకార లోపం కనిపిస్తుంది, వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. జన్మరాశిలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. చాలా విషయాలు నిరాశను కలిగిస్తాయి. అనుకున్నట్లుగా పనులు పూర్తి చేయలేకపోతారు, అనుకున్నట్లుగా ఫలితాలను కూడా అందుకోలేకపోతారు. సప్తమంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జనాల విషయంలో కానీ వారి అంచనాలు అధికమవుతాయి. వారి అంచనాలను మీరు అందుకోలేకపోతారు. ఆ రకంగా వారిని మీరు సంతృప్తిపరచలేకపోతారు, నిరాశకు గురవుతారు, అశాంతికి గురవుతారు. ఈ రకంగా సప్తములో రాహు, జన్మరాశిలో కేతు సంచారం అన్నటువంటిది ప్రబల కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. సింహరాశి వారికి ఈ మాసంలో ఆశా నిరాశల మీద మీరు ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఉంటుంది. చాలా విషయాలు మీకు నిరాశని కలిగించే వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ సింహరాశి వారు తప్పనిసరిగా సూర్య భగవానుడికి, బుధుడికి, గురువుకి, శనికి, కేతువుకి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. 2026 ఆగస్టు మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. 70% సుఫలితాలకు అవకాశం ఉంది. కన్యా రాశి వారికి 2026 ఆగస్టు మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 వరకు లాభములు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. అధికారుల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా దశమములో మిథున రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది, మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. అనుకోకుండా మంచి లాభాలను అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసావాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ ఆగస్టు మాసం అంతా లాభములో కర్కాటక రాశిలోనే సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ఆగస్టు మాసం అంతా కూడా జన్మరాశిలో కన్యారాశిలో సంచరించడం వల్ల సృజన సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. షష్టమములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు కూడా మీకు లాభంగా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంది. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. 2026 ఆగస్టు మాసంలో కన్యారాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు అనుకూలంగా సంచరిస్తూ 70 నుంచి 70% సుఫలితాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో 2 గ్రహాలు కన్యారాశి వారికి వ్యతిరేకంగా సంచరిస్తున్నాయి. చిన్న చిన్న ఇబ్బందుల్ని, ఆటంకాలని ఇచ్చేటువంటి వాతావరణం కూడా ఉంది. ప్రతికూల గ్రహాల సంచారాన్ని గురించి పరిశీలించే సందర్భంలో కన్యారాశి వారికి 2026 ఆగస్టు మాసంలో పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా సప్తమములో మీనరాశిలో వ్యతిరేకంగా సంచరిస్తాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు అధికమవుతాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. వ్యయములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ఎంత సాధించినా, ఎన్ని పనులు పూర్తి చేసినా, ఎంత విజయాలను, ధనాన్ని అందుకున్నప్పటికీ వ్యయములో సంచరించేటువంటి కేతు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. ధర్మబద్ధమైనటువంటి జీవన విధానానికి మీరు స్వస్తి పలకడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మీ అంతరాత్మకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. నిరాశ, నిస్పృహలతో కొట్టాడుతారు. అశాంతికి గురవుతారు. ఆత్మ పరిశీలన చేసుకోకపోతే మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో కన్యారాశి వారికి శని భగవానుడు, కేతువు ఈ 2 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ 2 గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ కన్యారాశి వారు వ్యయములో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం కానీ, గణేశ ద్వాదశ నామ స్తోత్రాలు కానీ చదువుకోండి.
గరికమాలను స్వామివారికి సమర్పించండి. ధూపదీప నైవేద్యాలతో గణపతి స్వామిని ఆరాధించండి. అలాగే సప్తమంలో శనిదోషం ఉంది. ఈ శనిదోష నివారణకు కన్యారాశి వారు శనివారం రోజు ఆంజనేయ స్వామిని సందర్శించండి. తమలపాకుల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. 2026 ఆగస్టు మాసంలో ఈ కన్యారాశి వారు 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారికి మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి జూలై మాసంతో పోలిస్తే ఆగస్టు మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 55 నుంచి 60% శుభఫలితాలు అందించే వాతావరణం ఉంది. లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెలంతా కూడా అనగా ఆగస్టు నెల 16 వరకు దశమ భావంలో కర్కాటక రాశిలోను, ఆగస్టు 16 తర్వాత లాభభావమైనటువంటి సింహరాశులను సంచరిస్తాడు. ఆ కారణం చేత ఈ తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. మీ పనితనానికి తగిన గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమంలో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి బాగుంది. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములో కన్యారాశిలోనే సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడిపే వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ ఆగస్టు మాసమంతా షష్టమంలో మీనరాశిలో అనుకూలంగా సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు, కూలీలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. లాభంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఎటువంటి పనినైనా అతి సునాయాసంగా నిరాడంబరంగా మీరు పూర్తి చేసి మంచి విజయాలను, లాభాలను, ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ తులారాశి వారికి సూర్యభగవానుడు, బుధుడు, శుక్రుడు, శని, కేతువులు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను, లాభాలను అందిస్తున్నారు. అలాగే 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 30 నుంచి 30% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. తులారాశి వారికి 2026 ఆగస్టు మాసం. ఈ 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారికి ప్రతికూలంగా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల నుంచి నష్టాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. వ్యాపార భాగస్వామితో అభిప్రాయ భేదాలు వస్తాయి. జనాలతో అకారణంగా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. భూ సంబంధమైన వివాదాలు అధికమవుతాయి. వాహన రిపేర్లు, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా దశమంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. పంచమములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. వ్యతిరేకంగా ఎప్పటి నుంచో తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కూడా రాహువు పంచమ భావంలోనే వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సాంప్రదాయ వ్యతిరేక కార్యక్రమాలు చేసి కొన్ని నిందలు పడతారు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ తులారాశి వారు తప్పనిసరిగా కుజునికి, గురువుకి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో అనుకూల వాతావరణం అధికంగా కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50 నుంచి 50% శుభఫలితాలు అందిస్తున్నాయి. ప్రధానంగా దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా భాగ్యములో కర్కాటక రాశిలో 2026 ఆగస్టు 16 వరకు,
ఆగస్టు 16 తర్వాత అనగా ఆగస్టు 17 నుంచి దశమ భావమైనటువంటి సింహరాశిలో రవి సంచారం కనిపిస్తుంది అనుకూలంగా. సూర్య భగవానుడు భాగ్య దశమ భావాల్లో మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. అధికారుల అభినందనలు లభిస్తుంది. ఈ రకంగా మీరు అనుకున్నట్లుగా పనులన్నీ కూడా సంతృప్తిగా పూర్తి చేయగలుగుతారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ ఆగస్టు నెలంతా భాగ్యములో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. స్త్రీజన సహకారం వల్ల చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసవాచ కర్మన మీరు సంతృప్తికరంగా పనిచేస్తారు. అంకిత భావంతో పనిచేస్తారు. మీ పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 2026 ఆగస్టు మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 55% శుభలితాలను అందిస్తున్నాయి. 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి మిగతా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరించే వాతావరణం కూడా ఉంది. వృశ్చిక రాశ్యాధిపతి మరియు షష్టాధిపతి అనగా మేష రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు, జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి ఈ కుజుడు వృశ్చిక రాశి వారికి నెలంతా అష్టమములో అనగా మిథున రాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో ఒక సందర్భంలో మీరు వెనకడుగు వేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. వాహన సమస్యలు, భూ సమస్యలు అధికమవుతాయి. ఖర్చులు పెరిగిపోయేటువంటి సూచన కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భాగ్యములో కర్కాటక రాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. వ్యాపారంలో అనుకోకుండా నష్టాలు వచ్చే వాతావరణం ఉంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపారపరమైనటువంటి నష్టాలని వ్యతిరేకతను చవిచూస్తారు. ఆ రకంగా సమాజంలో చెడు పేరు కూడా తెచ్చుకునే వాతావరణం ఉంది. ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతాయి. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా పంచమములో మీనరాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. జన సహకార లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. ఆలోచనలు కలిసి రాదు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తుంది. 2026 ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారికి మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ ఆగస్టు మాసం కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది. గ్రహాల ప్రతికూలత అధికంగా ఉంది. కాలం మీకు వ్యతిరేకంగా పయనిస్తోంది. ఇటువంటి సందర్భంలో మీరు భగవంతుని మీద భారం వేయండి. మౌనం వహించండి. అనవసరంగా ఎవరితోనో మాట్లాడకుండా, వాదోపవాదాల దిగకుండా, వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సు లగ్నం చేస్తూ తలవంచుకొని మీ పని మీరు చేసుకుపోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. రాబోయేటువంటి మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. నిరంతరం భగవద్ధ్యానంలో కానీ మౌనంగా ఉంటూ మీ పనిని మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. 2026 ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమములో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాముల అనుకూలత కూడా మీకు బాగానే ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలను అందుకుంటారు. ఆకస్మిక ఆదాయాన్ని కూడా అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక తృతీయ భావంలో కుంభరాశిలో శని భగవానుడు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. ఆగస్టు మాసంలో కూడా తృతీయ భావంలోని తృతీయ భావంలో కుంభరాశిలో రాహు సంచారం మీకు అనుకూలంగా ఉంది. ఈ రాహు ఎప్పటి నుంచో కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో కూడా మీకు అనుకూలంగానే ఆయన కుంభరాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో అష్టమ భావములో బుధుడు, తృతీయ భావములో రాహువు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. మరి వ్యతిరేక గ్రహాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ ధనుసు రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2026 ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలోను, 16 తర్వాత భాగ్యములో అనగా సింహరాశిలోను వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ కనిపిస్తుంది.
దూర ప్రయాణాలు చేయాల్సిన వాతావరణం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహకార లోపం కనిపిస్తుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ ఆగస్టు నెలంతా సప్తమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానంతో అభిప్రాయ భేదాలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వాములతో అభిప్రాయ భేదాలు, వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు, జనాలతో ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది. ఖర్చులు పెరిగిపోతాయి. భూవాహన సమస్యలు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. వ్యతిరేకంగా 2026 ఆగస్టు మాసంలో మకర రాశి వారికి మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలను అందిస్తున్నాయి. 2026 ఆగస్టు మాసంలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ మాసమంతా కూడా షష్టమములో మిథున రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. విజయాలు సాధించుకుంటారు. భూ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. రవాణా రంగంలో పనిచేసే వారికి అనుకూలత కనిపిస్తుంది. కుటుంబం కోసం కొన్ని భూములు కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా సప్తమములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా సప్తమములో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. సమాజంలో పేరున్నటువంటి కొందరు వ్యక్తులు, విద్యావంతుల సహకారం బాగుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకునే వాతావరణం మీకు కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా భాగ్యములో కన్యారాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయములో మీనరాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ మకర రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలను అందిస్తున్నాయి. మరి ప్రతికూలంగా కూడా 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. మకర రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా సప్తమములో కర్కాటక రాశిలోను, అష్టమములో అనగా సింహరాశిలోను వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా ఇబ్బందులు వస్తాయి. అధికారులతో మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. 2026 ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 30 నుంచి 35% శుభఫలితాలకు అవకాశం ఉంది. 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 50 నుంచి 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. 2026 ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తున్నారు. 30 నుంచి 30% శుభఫలితాలను అందిస్తున్నారు. 2026 ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 వరకు షష్టమములో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. 2026 ఆగస్టు నెల 16 వరకు సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు గ్రహరాజు ఈ కుంభరాశి వారికి షష్టమ భావములో కర్కాటక రాశిలో 16వ తారీఖు వరకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. అధికారుల సహకారం బాగుంటుంది. ప్రభుత్వ అధికారుల సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహకారం అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. రాజకీయ నాయకులు కూడా అవకాశం వస్తుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో షష్టమ భావములో అనగా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అనుకూలంగా. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి వ్యాపారాభివృద్ధిని మీరు పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. వ్యాపారపరమైనటువంటి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమములో కన్యారాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీరు చేసే మంచి పనులకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ రకంగా స్త్రీలతో కలిసి కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో కుంభరాశి వారు రవికి, బుధుడికి, శుక్రుడికి అనుకూల వాతావరణం ఉండడం వల్ల మంచి ఫలితాలను, లాభాలను 35 నుంచి 40% సుఫలితాలను అందుకుంటారు. 2026 ఆగస్టు మాసంలో ఈ కుంభరాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 55 నుంచి 60% సుఫలితాలను, ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలను పరిశీలించే సందర్భంలో ప్రధానంగా 2026 ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా పంచమములో మిథున రాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. జన సహకార లోపం కనిపిస్తుంది. మీకంటే చిన్నవారి సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టం పెరిగిపోతుంది. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. భూ సమస్యలు కానీ, వాహన సమస్యలు కానీ అధికమవుతాయి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా షష్టమంలో కర్కాటక రాశిలోనే సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల నుంచి నష్టాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో కొన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏల్నాటి శని దోషం ద్వితీయ శనిగా కనిపిస్తోంది. మీ మాటల వల్ల అపార్థాలు కనిపిస్తుంది. పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా నష్టాలు వస్తాయి. మరి జన్మరాశిలో రాహువు కుంభరాశిలో, సప్తమంలో సింహరాశిలో కేతువు. దీన్ని ప్రబల కాలసర్పదోషం అంటాం. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. సప్తమంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల కుంభరాశి వారికి ఎదుటివారిని ఒప్పించలేకపోతారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు వస్తాయి. వారు నిరాశకు గురవుతారు. మీ వల్ల ఈ రకమైనటువంటి అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను కుంభరాశి వారు తప్పనిసరిగా కుజునికి, గురువుకి, శనికి, రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ పరిహార కార్యక్రమాల్లో భాగంగా 2026 ఆగస్టు మాసంలో కుంభరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో రాహు సంచారం ఉంది. ద్వితీయంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు వ్యతిరేకంగా. ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి పరమశివుడు కాళహస్తీశ్వరుడిగా దర్శనమిస్తాడు. అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవి జ్ఞానప్రసూనామవారిగా మనకు దర్శనమిస్తుంది. ఆ ఆలయంలోనే 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40% సుఫలితాలను అందిస్తున్నాయి. 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారికి సూర్యుడు, గురువు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ 40% సుఫలితాలను అందిస్తున్నాయి. అలాగే 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువులు వ్యతిరేకంగా సంచరిస్తూ 60% ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. మరి అనుకూల గ్రహాలను పరిశీలిస్తే 2026 ఆగస్టు మాసంలో ఈ మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 నుంచి షష్టమములో సింహరాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమంలో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. షష్టమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా నిరాడంబరంగా మీరు విజయాలు సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. షష్టమంలో కేతు సంచారం వల్ల మీనరాశి వారు కొన్ని రుణాలను తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా వారితో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. 2026 ఆగస్టు మాసంలో ఈ మీనరాశి వారికి సూర్య భగవానుడు, గురువు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ 40% సుఫలితాలు అందిస్తున్నాయి. మరి 2026 ఆగస్టు మాసంలో ప్రతికూల గ్రహాలను కన్నా పరిశీలిస్తే ఈ మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా చతుర్థములో మిథున రాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, గొడవలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఘర్షణ వాతావరణం కానీ, కలహం కానీ జరగడానికి అవకాశం ఉంది. ఆ రకంగా కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. భూముల నుంచి, వాహనాల నుంచి నష్టాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు
ఈ నెలంతా పంచమంలో కర్కాటక రాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతితో పాటు వ్యాపార నష్టం కానీ ఆర్థిక సమస్యలు కానీ అధికమవుతాయి. జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వామితో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. వ్యాపారంలో మీరు ఎంత కష్టపడినా సరే కష్టాన్ని తగిన ఫలితాన్ని అందుకోలేకపోతారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా సప్తమంలో కన్యా రాశిలోనే సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన వ్యాపార లావాదేవీలు మీకు అనుకూలిస్తాయి. సమాజంలో మీ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఈ రకంగా ఆర్థిక అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని మీరు అందుకుంటారు. స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు అనుకూలంగా ఉంది. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల